అందుకే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఏం చెప్పారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆయన ఎలా ఈ భూమి మీద నడిచాడు, ఆయన ఈ భూమి మీద ఏమి సంపాదించాడు? భూమి మీద ఏమైనా సంపాదించుకున్నాడా? భూమి మీద ఏమన్నా బంగారం సంపాదించాడా? భూమి మీద ఆస్తులు సంపాదించాడా? ఆయన సంపాదించింది మనుషులను సంపాదించుకున్నాడు, ఆత్మలు సంపాదించుకున్నాడు. దానికోసం తన రక్తం, ప్రాణం పెట్టాడు. అందుకనే యేసు ప్రభువారే మనకు మాదిరి. చాలా జాగ్రత్త వినాలి. ఇది వింటేనే, ఉపోద్ఘాతం వింటేనే మనం వాక్యంలోకి వెళ్ళగలం. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనిషి ఎలా నడవాలి, మనిషి ఎలా ఓడిపోకుండా విజయాన్ని పొందాలి, మనిషి ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనిషి ఏ విధంగా సువార్త ప్రకటించాలి, మనిషి ఏ విధంగా అద్భుతాలు చేయాలి, ఇవన్నీ నడిచి చూపించినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికియున్న, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికియున్న యేసుక్రీస్తే గాక మరి ఒకరు ఎవరు? యేసుక్రీస్తే గాక, యేసుక్రీస్తే గాక, యేసుక్రీస్తే గాక మరి ఒకరు ఎవరు? ఈ భూమి మీద దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించిన యేసుక్రీస్తు అనే కుమారుడు ఎలా నడిచాడంటే, యేసుక్రీస్తు కూడా ఒకరి మీద ఆధారపడ్డాడు. ఇదేంటి పాస్టర్ గారు, ఆయన దేవుడు కదా, రైట్. తండ్రి, రెండోది కుమార, పరిశుద్ధాత్మ. ఈ భూమి మీద ఉన్న యేసు ప్రభువారు కూడా తండ్రి ప్రకారము, తండ్రి చిత్త ప్రకారం ఈ భూమిని నడవాలంటే యేసు ప్రభువారు కూడా ఒకరి మీద ఆధారపడ్డాడు. ఎవరైనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఈ భూమి మీద నడిపించబడ్డాడు యేసు ప్రభువారి జీవిత చరిత్ర. పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయలేదు. చాలా జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన స్వార్థ చేయలేదు. పరిశుద్ధాత్మను పొందకుండా ఆయన అద్భుతాలు చేయలేదు. పరిశుద్ధాత్మను పొందకుండా స్వస్థతలు చేయలేదు. పరిశుద్ధాత్మను పొందకుండా ఆయన ఏ పని చేయలేదు. చివరికి యేసు ప్రభువారు మరణించిన తర్వాత 3వ దినమందు లేచాడు. లేచిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడ్డాడు. ఆరోహణమయ్యేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడ్డాడు. ఇది ఈరోజు మనం చెప్పబోతున్న దేవుని వాక్యాన్ని. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ మీద ఆధారపడినటువంటి నడిపింపు ఈరోజు మనం చూడబోతున్నాం. అందరూ తీసుకోండి దేవుని వాక్యమును. అందరూ దేవుని వాక్యములోకి వెళ్దాం. యేసుక్రీస్తు వారి పరిచర్య, యేసుక్రీస్తు వారి బోధ, యేసుక్రీస్తు వారి ప్రార్థన, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు, స్వస్థతలు, ఇవన్నీ కూడా ఎవరి మీద ఆధారపడ్డాడంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ మీద ఆధారపడినట్లుగా దేవుని వాక్యములో ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు వారి జీవితములో పరిశుద్ధాత్మ నడిపింపు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీడలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును.
చూడండి, మళ్ళీ ఒకసారి చదవమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బాప్తీసం తీసుకోనోళ్ళు జాగ్రత్త మనసు పెట్టండి, బాప్తీసం తీసుకున్నోళ్ళు మనసు పెట్టండి. ఈరోజు బాప్తీసం ఇచ్చి యోహాను ఈ మాటలు చెప్తున్నాడు. నేను నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నా, కానీ నా వెనక ఇంకొక ఆయన వస్తున్నాడు. ఆయన పేరు యేసు ప్రభువారు. ఆయన పరిశుద్ధాత్మతోనూ, రెండోది ఇంకోటి 2 మాటలు ఉన్నాయి ఇక్కడ అమ్మా, పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. చాలా జాగ్రత్తగా మీరు మనసు పెడితే చెప్తాను. నీటి బాప్తీసం తీసుకున్న నీవు పరిశుద్ధాత్మతోనూ అగ్నితో బాప్తీసం పొందాలి. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఆయన బోధ కానీ, ఆయన ప్రార్థన కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, పరిచర్య కానీ, పరిశుద్ధాత్మను పొందని వాడు ఆ భక్తి పరలోకానికి వెళ్ళదు, నువ్వు చేసే ప్రార్థన అయినా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పరిశుద్ధాత్మను పొందానా? బాప్తిసం పొందించవచ్చు, కానీ యేసుక్రీస్తు వారిని గురించి యోహాను చెప్తున్నాడు, ఆయన నా వెనకల వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. నువ్వు ఈరోజు చాలామంది బాప్తిసం అంటే పొందడానికి భయపడుతున్నారు, బాప్తిసం పొందడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది ఆశపడి నాకు కావాలని బాప్తిసం తీసుకున్నారే కానీ అగ్నిలో, పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిసం పొందలేదు. 2 కావాలి, నీటి బాప్తిసం కావాలి, రెండోది ఈ పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపించేది ఈ భూమి మీద. ఈ పరిశుద్ధాత్మను పొందలేదనుకోండి, నిన్ను ఎప్పుడైనా దురాత్మ పట్టుకోవచ్చు, నిన్ను దురాత్మ నాశనం చేయొచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రను మొత్తం చూస్తే పరిశుద్ధాత్మ మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన పూర్తిగా ఈ భూమి మీద ఆయన జీవించిన సంవత్సరాలు 33.5 సంవత్సరాలు. ఆయన సేవ చేసినటువంటి సంవత్సరాలు 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా పరిశుద్ధాత్మ చేతనే ఆయన ఆరంభించాడు తన జీవితాన్ని. అందుకే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి 40 రోజులున్నాడు. ఎన్ని రోజులున్నాడు? చనిపోయిన తర్వాత లేచి ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజులు కూడా పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడ్డాడు. అక్కడికి వెళ్దాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఓ దెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, పరిశుద్ధాత్మ ద్వారా, ఎవరి ద్వారా? మీరు బాగా గుర్తించాలి. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా
ఆజ్ఞాపించినదేమనగా ఆజ్ఞాపించిన తరువాత ఆ, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఉమ్, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఉమ్. చదువుమ్మా. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎన్ని దినాలు చెప్పాలి? కొంచెం గట్టి చెప్పండి. 40 దినాలు. నువ్వు చచ్చిపోయాక లేచినాక ఎన్నాళ్ళు ఉంటావు? కొంతమంది ఈ ప్రశ్న నాకు వేస్తారు, చచ్చిపోయినాక మళ్ళీ ఆయన వస్తాడా భూమి మీదకి అని. శరీరంతో రాడు కానీ ఇంకో శరీరం వస్తుంది. అమ్మా, ఏ శరీరం? కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో ఆ శరీరం ఎట్ట ఉంటుంది? అమ్మా ఒక మాట చెప్పనా, ఒకప్పుడు మనం ఫోన్ మాట్లాడాలంటే ఒక వైర్ ఉండాల, దాన్ని ల్యాండ్ ఫోన్ అనేవాళ్ళు. కొంతమందికి గుర్తుంది. ఆ ఫోన్కి వైర్ కట్ చేస్తే ఫోన్ పనిచేస్తుందా? హలో అంటే పనిచేస్తుందా? పనిచేయదు. అప్పుడు వైర్లోనే వచ్చేది మాట, ఆ వైర్ కట్ చేస్తే మాట వినపడదు. ఇప్పుడు వైర్ ఏమన్నా ఉందా? లేదు, వైర్ లేకుండానే మాట వచ్చేస్తుంది. అబ్బో, దీన్నేమో టెక్నాలజీ అంటున్నారు మనోళ్ళు. ఇది అందరు నమ్ముతున్నారు. అప్పుడంట మన శరీరము, ఇప్పుడు చూడు, సపోజ్ ఫోన్ ఉందా మీ దగ్గర? ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఈ ఫోను ఎలాంటి వైర్ లేకుండా మనం మాట్లాడగలుగుతున్నాం. ఆ మాట ఒకప్పుడు వైర్లో నుంచి వచ్చేది, ల్యాండ్ ఫోన్లో. ఇప్పుడు వైర్ లేకుండా ఉంది. పాస్టర్ గారు, నేను చుట్టూ గ్లాస్ బిగించుకొని లోపల ఉంటాను, అప్పుడు కూడా ఫోన్ వస్తుందా రాదా? పలకరేంటి అమాయకంగా చూస్తారు? చుట్టూ గ్లాస్ ఉంది, నేను లోపల ఉండా, అప్పుడు ఫోన్ పనిచేస్తుందా పనిచేయదా? చేసిద్దా? రైట్. ఒకవేళ స్లాబ్లో ఉంటే, నువ్వు స్లాబ్లో ఉండు లేకపోతే భూమిలోకి వెళ్ళిపో, భూమిలో కూడా పనిచేస్తుంది. ఈ మాట ఒక గ్లాస్లో నుంచి అవతలకు వచ్చి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఈ మాట ఫోన్లో నుంచి వచ్చే మాట భూమిలో ఉంటే భూమిలో కూడా వచ్చేస్తుంది. ఆ నెట్వర్క్ పంపిస్తే భూమిలో కూడా వస్తుంది. గ్లాస్లో నుంచి వస్తుంది, స్లాబ్లో నుంచి వస్తుంది. అలాగే మనము తిరిగి లేస్తే మనకుండే శరీరం స్లాబ్లోంచి అవతలికి వెళ్ళొచ్చు, భూమిలో నుంచి ప్రయాణం చేయొచ్చు, నీళ్ళలో లోపలికి వెళ్ళిపోయి బయటికి రావచ్చు. అలాంటి శరీరము కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని బాగా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను గూర్చి మరి నికోదేము ఇంట్లో కూడా పేతురు కూడా ఆ విషయాన్ని చెప్పాడు. నికోదేము ఇంట్లో కూడా సువార్త చెప్పేటప్పుడు ఆ సువార్తలో చెప్పిన మాట అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నాడు పేతురు. అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పాలి ఓ మాట. ఏం చేయబడ్డాడు? అమ్మా ఒక చిన్న మాట చెప్పాలన్నా, సేవకుని ఒక్కనికే అభిషేకం ఉంటుంది అనుకోవద్దు. నువ్వు పరిచర్య చేస్తే పరిచర్య అభిషేకం, నువ్వు సువార్త చేస్తే సువార్త అభిషేకం, నువ్వు దేవుని విషయములో ఏ విషయములో నువ్వు అభిషేకమైనా పొందొచ్చు. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిపై దిగి వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితములో గుర్తించుకోవాల్సిన విషయం ఇది.
పరిశుద్ధాత్మ కోసం నువ్వు ఆయన్ని, దేవుణ్ణి, తండ్రిని అడగాలి. దేవా, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వమని, పరిశుద్ధాత్మతో నింపమని. ఇది ఒక శక్తి, నాట్ భక్తి కాదు, శక్తి. శక్తి శక్తి లేని భక్తి పరిశుద్ధాత్మ లేని భక్తి. శక్తి లేని భక్తి పరిశుద్ధాత్మ లేనటువంటి భక్తి. అందుకే చాలామంది కూడా బాప్తిజం తీసుకున్నా కూడా దురాత్మ రావడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందకనే. చాలామంది నన్ను కూడా ప్రశ్నిస్తుంటారు, అయ్యా బాప్తిజం తీసుకున్నా కూడా దయ్యం పట్టిందా అంటే. ఎందుకు పట్టదో? ఎందుకు పట్టదండి? శక్తిని పొందలేదు కదా, పరిశుద్ధాత్మను పొందలేదు కదా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ యేసు ప్రభువారు అభిషేకించబడ్డారు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి అందరికీ మేలు చేస్తున్నాడంట. దేవుడు ఎప్పుడైతే ఈ అభిషేకం ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అక్కడ పేతురు చెప్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు ఆయన? అమ్మా, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని చూసాం ఇక్కడ. కానీ యేసు ప్రభువారు, ఒక చిన్న మాట చెప్తానమ్మా, నీ పక్కన ఒకసారి చేయి పట్టుకుంటావా? ఎవరైనా కానీ పక్కన చేయి పట్టుకోండి, అటు పట్టుకోండి ఒకసారి. ఉన్నాడా లేడా పక్కన వ్యక్తి? ఉన్నాడు కదా. అట్లా యేసు ప్రభువారు 12 మంది శిష్యులతో పక్కన ఉన్నాడు. ఇప్పుడు చనిపోయినాడు కదా, మళ్ళీ ఆయనకి మిగతా 12 మంది శిష్యులకి ఎవరు తోడు? ఒక వ్యక్తిగా ఈ భూమి మీద శిష్యులతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు. బాగా గమనించాలి. ఆయన స్థానములో ఇంకొకరు వస్తాడని తన శిష్యులకు చెప్పాడు. హలో, నేను వెళ్ళిపోతున్నానయ్యా, నేను మీతో పాటు ఒక వ్యక్తిగా నీతో పాటు తిరిగాను, కానీ నేను వెళ్ళిపోతున్నా. నా స్థానములో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీరు ఆయన్ను పొందుకోవాలి, ఆయన్ని కలిగి ఉండాలని ఆయన చెప్పిన మాటలు శిష్యులకి. చూడండి ఒకసారి, యోహాను సువార్త 7వ అధ్యాయం 'శిష్యులు మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్తాడు అక్కడ. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వరకు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వరకు. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి, తన యందు విశ్వాసముంచు వారు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. పొందబోయే దేవుని ఆత్మ గురించి మాట చెప్తున్నాడట. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చూడండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా, బల్ల తీసుకుంటున్న వాళ్ళు కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా, వీళ్ళేంద్రా బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళ దగ్గర ఏమీ వృద్ధి లేదు, బాప్తిసం తీసుకున్నారు కానీ వీళ్ళ జీవితాలు ఏంది ఇట్లా ఉన్నాయి అని చాలామందికి డౌట్. నాకు కూడా ఉండేది ఆ డౌట్. ఇదేంట్రా వీళ్ళు సంఘం కట్టారు 30 సంవత్సరాల కింద 30 మందే, ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చిన 30 మందే ఉన్నారు, లేదంటే 60 మంది ఉన్నారు. ఇదేంటి అభివృద్ధి కనపట్లేదే, ఆత్మీయత కనపడట్లేదే. నేను చాలా సంఘాలతో పాస్టర్లతో మాట్లాడేటప్పుడు, పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు సేవ చేయబెట్టి అంట. సరే 20 సంవత్సరాలు అయిందని అనుకోండి, మొదట ఎంతమంది ఉన్నారు అంట.
మొదట 10 మంది 20 మంది ఉండేవాళ్ళండి అంటారు. మరి ఇప్పుడు 20 సంవత్సరాలు సేవ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనుకో, 200 మంది ఉన్నారు అని చెప్పాడు అనుకో. అప్పుడు 20కి పక్కన ఏం పెట్టాడు ఆయన? 0 పెట్టాడు. ఒరే నాయన, 20 సంవత్సరాల చరిత్రలో 200 మందే. ఇంకొక ఆయన చెప్తాడు 30 మంది వస్తారంటాడు. 20 సంవత్సరాల చరిత్రలో 30 మందే. ఎట్లా సేవ ఇది? అమ్మ, మీ అందరిని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఒకసారి అందరూ బయటికి చూడండి, బయట చూడండి. ఇప్పుడు సడన్గా వర్షం వస్తుందా? వచ్చిద్దా? మీరేమైనా సైంటిస్టులా? పైకి పోయి చూసొచ్చారా? ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు బుర్ర ఇచ్చింది ఎందుకంటే చూస్తేనే చెప్పగలే జ్ఞానం ఇచ్చాడు. నువ్వు ఎలాంటి సంఘాన్ని కడుతున్నావు పాస్టర్ గారు? ఇంకో పాస్టర్ గారు వచ్చాడు నాతో, నేను 200 మంది పాస్టర్లకు నేను పెద్దగా పనిచేశాను అన్నాడు. చాలా సంతోషమండి అన్న. మా చర్చిలో ఒక పిరికెడు బియ్యం కూడా రావు, మీ చర్చిలో ఇన్ని బియ్యం బస్తాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాస్టర్ గారు అన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, గత బల్లారాధన రోజు భోజనాలకు ఎంత అయిందో తెలుసా? ఖర్చు 40,000 పైన అయింది. ఒక పెళ్ళికి పెట్టినట్టే 40,000 పైన అయింది. చికెన్ బిర్యానీ పోనమా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా చూస్తేనే ఓహో వర్షం పడదు, అలా నువ్వు చూస్తేనే ఈ సేవ దేవుడు నడిపిస్తున్నాడా, ఈ సేవ పాస్టర్ గారు నడిపిస్తున్నాడా, ఈ సేవ నేను చేస్తున్నానా, సాల్మన్ రాజు పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడా? సాల్మన్ రాజు ఇక్కడికి రావడానికి కారణం ఎవరైనా పాస్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడా? సాల్మన్ రాజును దేవుడే తీసుకొచ్చి పెట్టాడా? ఇవన్నీ మీరు ఆలోచించకుండా ఉన్నారనుకోండి, పాస్టర్ గారు మీరు సేవ ఎట్ట చేస్తారండి అన్న, మీ సొంత సేవ అయ్యిద్ది. ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన ప్రాముఖ్యమైనది అదే గ్రహించాల్సింది. మనకు బుర్ర ఇచ్చింది అందుకే. జ్ఞానం లేనికుండా భక్తి చేయకూడదు. సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తూ, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మను పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్ళను కూడా వదిలేస్తాడు. వాళ్ళు ఓన్లీ ప్రార్థన చేసుకుంటారు, కానుకలు ఇస్తారు, దశమ భాగం ఇస్తారు, అందరితో వందనాలని మాట్లాడుకుంటారు, ఉపవాస ప్రార్థన చేస్తారు. వీళ్ళింతేనే వదిలేస్తాడు. దేవుడు కూడా వదిలేస్తాడు. ఇంకేం చేయమంటాడు? వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మనం ప్రార్థన చేసాములే, భక్తి చేసాములే అని. ఒక చిన్న మాట చెప్తాను వినండి. ఒక ఆమె తన తల మీద ఏ దైవజనుడు చేయి పెట్టలేదంట. చాలా చాలా జాగ్రత్త వినండి. ఆ రోజు రాత్రి 2 అయింది. ఒక దురాత్మ శక్తి, అదేం శక్తి అంటే బైబిల్లో బయల్జెబూల్ అంటారు. బైబిల్లో బయట అయితే బేతాళుడు అని చెప్తారు, బేతాళ కథలోని. బేతాళుడు అంటే దయ్యాల మొత్తానికి అధిపతి. ఆడొచ్చాడు. ఎవరు నువ్వు అంటే, నేను బేతాళ్ నా పేరు, దయ్యాలకు అధిపతిని. ఎక్కడ ఉంటావంటే సమాధుల్లో ఉంటాడు. సమాధులు ఎందుకు ఉంటావంటే సమాధులే నా ఇల్లు అన్నాడు. అవన్నీ మాట్లాడినాక ఆమె, పాస్టర్ గారు నా తల మీద ఏ పాస్టర్ చేయబెట్టలేదు, ఇది చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మా ఇంట్లో ఈ దురాత్మ ఉందని మాకు తెలియదు, ఒకసారి నా తల మీద చేయి పెట్టావా అన్నది. సరే, ఆమె పెద్ద ఆమె కొంచెం ముందుకు వస్తే చెయ్యి టచ్ అయిందంటే నా చెయ్యి టచ్ అయ్యగానే ఏయ్ అని నా మీదకి రివర్స్గా గట్టిగా అరిచింది. నేను పెట్టేవని కూడా సడన్గా తీసా. ఏమనుకున్నావు? నీ గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, నిన్ను చూద్దామని వచ్చాను, నన్ను కూడా పంపేస్తావా నువ్వు అనింది. అసలు నువ్వెవరో చెప్తే కదా ఇప్పుడే కదా నువ్వు బయటకు వచ్చిందన్న. నేను ఎప్పటి నుంచో ఈమెకు పెళ్లి కానప్పటి నుంచి, ఆమె వయసే 60 సంవత్సరాలు దాటింది. ఏం పేరు నీ పేరు అని పెన్ను తీసుకొని రాసుకొని పెన్ను రాసుకున్నాక ఏంటి అన్న, ఈమెకు బాప్తీసం ఇప్పించింది నేనే, ఈమె ప్రార్థన చేసింది నేనే, బైబుల్ చదివేది నేనే, ఎవరికైనా సువార్త చెప్పేది నేనేంది. ఇదేంట్రా బాబు అన్న. అవును మరి, లేకపోతే ఆమె నేనున్నట్టు ఆమెకు తెలియదని చెప్పేసింది.
ఒరే బాబోయ్ అదేంటన్నా, అవును మరి ఒక గంట సేపు బైబిల్ చదివిందనుకో ఈమెకు సంతోషం అంట, అబ్బా నేను ఈరోజు గంట సేపు బైబిల్ చదివాను. ఒక గంట సేపు ప్రార్థనలు ఉన్నా అనుకో, అమ్మయ్యా నేను ఈరోజు గంట సేపు ప్రార్థన చేసింది అనుకుంటుందని. ఆరాధన చేసింది అనుకో, అమ్మ ఈరోజు నేను ఒక పావు గంట ఆరాధన చేసే చర్చిలో అనుకుంటుందంట. కారణం ఆ దురాత్మే ఆమె జీవితాన్ని అట్లా వాడుకుంది, టచ్ చేయగానే బయటకు వచ్చేసింది. ఈరోజు నువ్వు దైవాత్మను పొందకపోతే అదే పరిస్థితి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 18 వరకు ముగిచేస్తాను. ఇవన్నీ అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. మీరు నన్ను ప్రేమించిన ఎడల, యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 18 చదువమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. విన్నారా? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక. లోకం ఆయన చూడదు, లోకానికి అర్థమవ్వదు. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక, ఆయన ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. లోకం పొందుతారా పరిశుద్ధాత్మను? పొందదు. లోకం వాళ్ళకి లోకంలో వాళ్ళ పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలియదు లోకంలో. కానీ క్రైస్తవులకు తెలుసంట, విశ్వాసులకు తెలుసంట. చదువమ్మా. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయన్ని ఎరుగుదురు. అమ్మా పరిశుద్ధాత్ముడు నాకు తెలుసా? మీకు అందరికీ పలకరండి. ఉన్నాడని తెలుసా? లేడా? తెలుసు అంటే మీరు ఎరుగుతారంట, మీకు తెలుసు అంటదా? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో నివసిస్తాడు, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడవను, మిమ్మల్ని అనాథలుగా విడవను. మీ యొద్దకు వత్తును, మీ యొద్దకు వత్తును. ఒక విషయం చెప్పినమ్మా, పరిశుద్ధాత్ముడు లేకపోతే మిమ్మల్ని నేను అనాథలు, చెప్పండి. వినపడలేదమ్మా, గట్టి చెప్పండి. పరిశుద్ధాత్మ లేనడంతా కూడా అనాథే. అదే చేసిందాడ. ఇది యేసయ్య తన్నోట్లోంచి చెప్పింది. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందరో వారు అనాథ. ఫస్ట్ గారు నాకు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లెలు ఉంది, మా అక్క ఉంది, మాకు పొలం ఉంది, మాకు ఇల్లు ఉంది, అన్నీ ఉన్నా నువ్వు అనాథవే. పరిశుద్ధాత్మ లేకపోతే వాడు అనాథ. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? వేరొక, మళ్ళీ చదువమ్మా. వేరొక అంటాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. వేరొక ఏమన్నాడు? వేరొక అంటే నా స్థానంలో ఇంకొక ఆయన వస్తాడు. నీ జీవిత భక్తిలో గుర్తుంచుకోవాల్సింది ఇది ఒకటే. వేరొక ఆయన నా దగ్గర ఉన్నాడా? కొంతమంది నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తుంటారు, పాస్టర్ గారు మా ఇంట్లో ఎవరో తిరుగుతున్నారండి, నాకు నిద్రలో కనపడతారండి అని చెప్తుంటారు. నాతో ఎవరో వస్తున్నట్టు ఉంటానండి, కానీ ఎవరో నాకు తెలియదు అని చెప్తుంటారు. నేను నిద్రపోయినప్పుడు వచ్చి అటు కొట్టేసి వెళ్ళిపోతారండి అని ఇంకో కొంతమంది చెప్తుంటారు నాకు. నేనేమంటానంటే, ఎవరో లేని మళ్ళీ ఆమెను భయపడిస్తే కష్టం అని చెప్పేసి నేనేం చెప్తాంటే, సరే అమ్మ నువ్వు ప్రార్థనకి రాజుద్దామంటే ఆ వైరాకుడు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చినాక వీడియో నమ్మని వీడియో తీసి చూపిస్తే అప్పుడు అర్థమైంది. హలో, ఒక ముఖ్యమైన విషయం చెప్తా ఈరోజు మీకు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు అనాథవు. వేరొక అంటే, అమ్మా నేను 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మీతో పాటు ఉన్నాను కదా, నేను వెళ్ళిపోతా, నా స్థానంలో ఇంకొక వ్యక్తి వస్తాడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏమంటారు? ఆదరణకర్త. ఏమంటాడు? అంటే ఆదరణకర్త అంటే చెప్పండి, ఏ కర్త?
ఆదరణ కర్త అంటే ఆలోచన కర్త. చెప్పండి, ఆయనకు 3 పేర్లు: ఆలోచన కర్త, ఆదరణ కర్త, సహాయకుడు. నువ్వు అనాథగా ఉండకుండా సహాయం చేస్తాడు. ఆలోచన అంటే ఒక మాట చెప్పనా, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నావు అనుకో, వాడిని చేసుకోవద్దని చెప్పేస్తాడు. నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నావు, నువ్వు చేయొద్దు అంటాడు. వాడెవడో ఈడెవడో చెప్పడం కాదు. ఇప్పుడు సపోజ్ నేను వచ్చి ఇక్కడ కూర్చోనంటే ఒక పెద్ద కోటీశ్వరుడు వచ్చాడు, పాస్టర్ గారు నీ గురించి మేము విన్నాము, మాకు సంఘం ఉంది, నువ్వు రా, నీకు మొత్తం ఇచ్చేస్తాను, 25 చర్చీలు కూడా ఉన్నాయి నాకు అన్నాడు. బాబు నమస్కారం అండి, నువ్వు చెప్పేది నీ డబ్బులను చూసి నేను రానికి లేదు, నాకు ఆల్రెడీ చెప్పిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు, నేను ఇటుకు వచ్చానని చెప్పాడు. అప్పుడు కొంతమంది పాస్టర్ల ఆలోచన మారిపోద్ది. ఇంకా కొంతమంది వస్తారు, పాస్టర్ గారు మా ఊరు నుంచి 20 మంది వస్తున్నాడు, అక్కడ చర్చి పెట్టేయమంటాడు. ఇంకా అక్కడ చర్చి పెట్టేసేయాలి మనం, ఇంకోసారి చర్చి పెట్టాలా, ఈ చర్చి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు పాస్టర్ గారు. అక్కడ 10 మంది, ఇక్కడ 10 మంది, అక్కడ 10 మంది, అంతే జీవితాంతం అంతే. ఆయనకు లాస్ట్కు షుగర్ వచ్చేసేది. షుగర్ వచ్చేసి ఏమంటే మాకు 7 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు కలిపితే 70 మంది కూడా ఉన్నారు. సొంత సేవలు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్తున్న మాట, ఆదరణకర్త అంటే ఆలోచనకర్త. నీకేం ఆలోచన ఇస్తాడు? ఒరే దరిద్రుడా, ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినావు, ఇంకా మారు మనసు పొందలేదా అని ఆయన మాట్లాడతాడు నీతో. ఓరే పనికి మళ్ళామా, నువ్వు ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదా, సిగ్గులేదు అని ప్రతి విషయంలో నిన్ను ఆదరిస్తాడు, గద్దిస్తాడు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. టీవీలు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా జీవితం ఇదేనా? ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చా, ఒక ఆత్మనన్నా సంపాదించావా? దేనికో ఖర్చు పెడుతున్నావు, నీ ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నావు, నీ యొక్క ఆనందం కోసం ఖర్చు పెడుతున్నావు, నీ వ్యాపారం కోసం ఖర్చు పెడుతున్నావు, నీ కోసం నా రక్తమంతా ఖర్చు పెట్టాను, దేవుని సేవ కోసం ఏమైనా ఖర్చు పెట్టావా నువ్వు? ఇవన్నీ మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు మార్పు వస్తుంటుంది. పరిశుద్ధాత్మ లేని వాడు ఎట్టుంటాడంటే, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఎట్టుంటుందంటే దున్నపోతు మీద వర్షం పడినట్టే. ఏమైతే ఉంది, అదొక చెప్తున్నా, భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, స్వార్థ చేస్తారు, కానుకలు ఇస్తారు, ఏదో వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళతో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన దగ్గర ఉండలేరు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఎప్పుడు ఉంటాడంటే, ఆయన చెప్పిందల్లా చేస్తున్నాం అనుకోండి, ఆయన మన దగ్గర ఉంటాడు, లేకపోతే ఉండలేడు. వీడితో మనం ఎందుకు రా బాబు అంటాడు. పరిశుద్ధాత్మ చెప్పేటివన్నీ మనం చేయగలగాలి. పరిశుద్ధాత్మ ఎట్లా చెప్తాడంటే, ఈ చెవులకు చెప్పడు, ఇక్కడ మనసుకు చెప్తాడు. ఏమ్మా కనీసం 1 గంట అయినా ప్రార్థన చేస్తున్నావు మీ పిల్లల కోసం, ఏమ్మా ఇప్పుడు వరకు నువ్వు మారవా, మారు మనసు పొందవా, బాప్తిసం పొందవా, దేవుని కోసం ఏం చేయవా, సువార్త చెప్పవా, 10 మందిని నడిపించవా, ఏం భక్తి ఇది, సిగ్గులేని భక్తి అని ప్రతి విషయంలో నిన్ను గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, జ్ఞానాన్ని అందిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఊరుకోడు, మండుతూ ఉంటాడు. నీలో ఒక రకమైన రోషం వస్తుంది. ఇన్ని రోజుల నుంచి నేను దేవుడు నన్ను నడిపించట్లేదా, నన్ను పోషించట్లేదా, నా బిడ్డలు గొప్పవాళ్ళు కావట్లేదే, నాకు నా కుటుంబానికి నష్టం కలుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుందని నీకు అన్నీ చూపిస్తాడు, అన్నీ బయలుపరుస్తాడు. ఆదరణకర్త, ఆలోచనకర్త, సహాయకుడు. దాని అర్థం ఆయన ఎవరు ఉండరు, నీకు సహాయం చేసేటోడే ఉండడు. నువ్వు ఒక అనాథతో సమానం పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే యోహాను సువార్త 16:7 వచనం. యోహాను సువార్త 16:7 వచనం. అయితే
నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడు. నేను వెళ్ళిన ఎడల ఆ, ఆయనను మీ యొద్దకు పంపుదును. ఉమ్, ఆయన వచ్చి ఉమ్. పాపములను గూర్చియు 12 నుంచి చదవమ్మా. 12 నుంచి. నేను మీతో చెప్పవలసినవి నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, గాని ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, అంటే మీకు చెప్తాడా వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సంభవింపబోవు సంగతులను చెప్పండి అంటే దాని అర్థం జరగబోయే వాటిని గురించి చెప్తాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉంటూ కూడా గ్రహింపు లేకుండా, ఎదుగుదల లేకుండా, ఫలితము లేకుండా పాడవడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ లేకపోవడమే. బైబిల్లో పరిశుద్ధ ఆత్మ అనే చోటంతా ఆ అక్షరం ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఆత్మ అనే చోట్లంతా ఎట్లుంది చూడండి. అక్షరం ఎట్లుంది? ఆత్మ ఎలా ఉంది అది అమ్మా? ఎలా ఉంది? పెద్దగా ఉంది. అంటే దేవుని ఆత్మని. మామూలుగా ఉందనుకో నీ ఆత్మని, ఇట్లా పెద్ద అక్షరం లేదనుకోండి మనిషి ఆత్మని, ఇలా పెద్ద అక్షరం ఉందంటే దేవుని ఆత్మని. కాబట్టి యేసు ప్రభువు వారి జీవిత చరిత్ర అంతా పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు భక్తి చేసావా, నీ జీవితం మీద నీకే విరక్తి పుడుతుంది, నీ భక్తి మీద నీకే అసహ్యం పుడుతుంది, నీ కుటుంబం మీద నీకే ఎలర్జీ పుడుతుంది, నీ బతుకు మీద నీకే అసహ్యం పుట్టుతుంది పరిశుద్ధాత్ముడు లేకపోతే. అందులో లేచినబడండి, ప్రార్థన చేసుకుందాం.